హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. డైట్ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదండి. ఈరోజే ఫస్ట్ డే మాట. డైట్ అనేటప్పటికి కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అదేం లేదండి, ఇప్పుడే లేసామన్నమాట. టైం వచ్చేసి 7:30 అవుతుంది. డైట్ కాబట్టి పెద్దగా పనేం ఉండదని చెప్పేసి కొంచెం లేట్గానే లెగిసాము. ఈరోజు ఫస్ట్ డే డైట్ కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా చేయాలన్నమాట. ఇంకా బ్రష్ చేయలేదు, నేను బ్రష్ చేసేసి మళ్ళీ కలుద్దాము. 87.5 నువ్వు బావా ఇద్దరం సేమ్ వెయిట్. బావా ఆగిపోయిందేంటి? ఎలా అసలు ఆంచి ఎంతున్నాను? కాదు బావా, 86.60 22 grams. చూసుకో. 86 ఉన్నాను, 87 అన్నాను. ఈ రోజు నుంచి మేము చేసే డైట్ వచ్చేసి ఎగ్ డైట్ అండి. డే మొత్తం కూడా ఎగ్సే తింటాము. ఎగ్స్, వాటర్ తప్ప ఇంకెలాంటి ఫుడ్ అయితే తీసుకోము. డైలీ ఈచ్ పర్సన్ వచ్చేసి 6 eggs అయితే తీసుకుంటాము. ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా బాయిల్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే హాట్ వాటర్ తాగడం కోసం లెమన్స్ అయితే కట్ చేస్తున్నారు. ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి ఒక 1/2 లీటర్ లెమన్ వాటర్ అయితే తాగుతున్నాము. అందులో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అయితే వేసుకున్నాము. ఈ డైట్ ఏంటి కొత్త రకంగా ఉంది అని చెప్పి మాత్రం అనుకోకండి. మా హస్బెండ్ ఒక 1 month బ్యాక్ 95 kgs ఉండేవారు. నేను లాస్ట్ టైం మొన్న ఇండియా వచ్చాను కదండి, 15 days 20 days నేను ఇండియాలో ఉన్నాను కదా. ఆ టైంలో మా హస్బెండ్ ఎగ్ డైట్ చేశారంట. ఇప్పుడు మా హస్బెండ్ నేను సేమ్ వెయిట్లోకి అయితే వచ్చేసాము. చియా సీడ్స్, సబ్జా సీడ్స్ నైటే వాటర్లో నానబెట్టాము. ఇప్పుడు దీనిలో హాట్ వాటర్, లెమన్ వేసుకుని అయితే తాగుతున్నాము. మా హస్బెండ్ ఏమంటున్నారంటే 1 లీటర్ కంపల్సరీ తాగాలని చెప్పేసి అంటున్నారు. బాబోయ్, నా వల్ల కాదు, నేను ఒక 1/2 లీటర్ వరకు తాగుతాను, ఇంత పొద్దున్నే అన్ని వాటర్ నా వల్ల కాదని చెప్పేసి అంటున్నాను. కానీ స్టిల్ మా హస్బెండ్ అలానే కూర్చుని ఒక 1 లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో 2 eggs తీసుకుంటాము, ఆఫ్టర్నూన్ ఏమో 2 eggs తీసుకుంటాము, నైట్ ఏమో 2 eggs తీసుకుంటాము. అలా డే మొత్తం కూడా 6 eggs అయితే కంప్లీట్ అవుతాయి. ఫర్దర్ గా మనకి ఇంకేదన్నా ఆకలి అనిపిస్తే గనుక యాపిల్ తీసుకోవచ్చు. ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు తీసిందండి. నేను మండే వచ్చేసి నాన్ వెజ్ తిన్ను. ఇప్పుడు ఎగ్స్ అన్ని కూడా మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లేడీస్ ఉన్నాం అనుకోండి, మండే తినము, ఫ్రైడే తినము, సాటర్డే తినము, ఇలా పెట్టుకుంటాం కదా. ఆ టైంలో ఏదైనా ప్రోటీన్ కి సంబంధించింది తీసుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నానంటే నా దగ్గర హెర్బల్ షేక్ ప్రొడక్ట్స్ ఒక 1 month కి బ్యాలెన్స్ ఉన్నాయండి. నేను లాస్ట్ డిసెంబర్ లోనూ ఎప్పుడో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను, కానీ అవి యూజ్ చేయలేదు. సర్లే, ఇప్పుడు ఎలాగో మనం ఎగ్ డైట్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకి వారాలు ఉన్న రోజున హెర్బల్ షేక్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఇదే డైట్ ఫాలో అవుతూ 15 days లో 7 kgs వెయిట్ లాస్ అయితే అయ్యారు. అట్లీస్ట్ నేను ఒక 3 kgs అన్నా అవనా చెప్పండి. అందుకే స్ట్రిక్ట్ గా ఫాలో అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తూ ఎలా డైట్ చేస్తున్నాము, ఎన్ని కేజెస్ తగ్గుతున్నాము, ఇవన్నీ కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ తో మీతో అయితే చెప్తాను. మా హస్బెండ్ 8:30 కల్లా ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. తన కోసం బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ అనేటప్పటికి పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే బాయిల్డ్ ఎగ్స్ తినాలి, కానీ మన సౌత్ ఇండియన్స్ నాలుగుకి కారం లేకుండా తినలేం కాబట్టి కొంచెం కారం, ఉప్పు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని ఆమ్లెట్లా అయితే వేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఈ ఎగ్ డైట్ గురించి ఆల్రెడీ వీఆర్కే డైట్ అని చెప్పేసి ఒక ఆయన ఇదివరకు చెప్పేవారు. ఆయన ఆల్రెడీ ఈ డైట్ గురించి అయితే చెప్పారన్నమాట. ఈ ఎగ్ డైట్ చేస్తూ మనకి ఏమన్నా నీరసంగా అనిపిస్తే గనక మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి వేసుకోవచ్చు. కానీ వీఆర్కే ఆయన ఏం చెప్పారంటే ప్రతిరోజు బటర్ తినాలి, కొంచెమైనా ఆయిల్ యూజ్ చేయాలి అని చెప్తారు. ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేయమని, వంటలు చేసుకోమని చెప్తారన్నమాట. అందుకని చెప్పేసి మేము ఆమ్లెట్లా వేసుకుని తింటున్నాము. మెయిన్గా మనకి వెయిట్ లాస్ కి హెల్ప్ అయ్యేది సినమన్ టీ, అలాగే కొన్ని డిటాక్స్ టీస్ ఉంటాయి కదండి, అవి ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ సినమన్ టీ ఏంటంటే మనకి స్టమక్ దగ్గర ఫ్యాట్ గా ఉంటుంది కదా, అది క్లియర్ అవుతుందని చెప్పేసి సినమన్ టీ అయితే తాగుతాము. ఇంకా మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట. ఎగ్స్ ఫ్రై చేశాను కదండి, అది లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి డ్రెస్ ఇదంతా కూడా తీసి పైన పెట్టేయాలి. ఇంకా తను బాత్ చేసి వచ్చేటప్పటికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేస్తాను.
ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఆమ్లెట్ లో కూడా 2 ఎగ్స్ అయితే యూస్ చేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి తప్ప ఇంకేమీ వేయలేదు. జీలకర్ర, అలాగే ఉప్పు, కారం ఇంకా నార్మల్గా వేస్తాం కదా, మనం రొటీన్గా వేసుకునే ఆమ్లెట్ లాంటిదే. ఇలా ఆమ్లెట్లోనే మనం చాలా వెరైటీస్ చేసుకుని తినొచ్చు అన్నమాట. వెజిటేబుల్స్ వేసుకుని, అంటే కార్బోహైడ్రేట్స్ లేకుండా వెజ్జీస్ వేసుకుని చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే మా హస్బెండ్ టిఫిన్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారన్నమాట. టిఫిన్ కంగారు అయిపోయింది. రోజు చాలా లేట్గా లేసాం కదా, టైం సరిపోలేదు. ఇంకా టిఫిన్ చేయకుండానే బాక్స్లో పెట్టామన్నారన్నమాట. అంటే ఇంకా ఆమ్లెట్ బాక్స్లో పెట్టి ఇచ్చేసాను హడావుడిగా. ఇంక నేనైతే సినమన్ టీ తాగుతున్నాను. ఈరోజు కొంచెం పని ఉందన్నమాట, బయటకు వెళ్ళే పని. ఈ టిఫిన్ అది ఇంకా టిఫిన్ హెర్బల్ షేక్ తాగుతాను కదా, ఈరోజు మండే మూలని హెర్బల్ షేక్ తాగేసి నేను ఇంక ఈరోజు ఆమ్లెట్స్, ఎగ్స్ ఇలాంటివి ఏం తిన్ను. మనం ఎగ్ డైట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ తింటాం అన్నమాట డే అంతా కూడా. సో నేను మండే టైంలో తిన్నా కాబట్టి ఆ టైంలో నేను హెర్బల్ షేక్ అయితే తాగుతాను. ఈరోజు చిన్న పనుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది, అందుకని త్వరగా ఈ సినమన్ టీ తాగేసి రెడీ అయ్యి మళ్ళీ కలుద్దాము. ఈరోజు మండే ఎగ్స్ అవి తిన్నాను చెప్పాను కదండి, అందుకని చెప్పి నేను హెర్బల్ షేక్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి హెర్బల్ షేక్ లో బనానా ఫ్లేవర్ మాట. హెర్బల్ షేక్ కి వెయిట్ లాస్ అవుతామా అవ్వమా, హెల్త్ కి మంచిదా కాదా అన్నది నాకైతే ఏమీ తెలియదండి. నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. అంతకు ముందు ఇండియాలో మా బ్రదర్ వాళ్ళు యూస్ చేసినప్పుడు బానే ఉందని చెప్పేసి అన్నారు. వాళ్ళు నాతో ఒకటే చెప్పారన్నమాట, హెర్బల్ షేక్ తాగినంత సేపు వెయిట్ లాస్ బానే అవుతాము, వన్స్ మానేసామంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయితే అయిపోతున్నాము అని చెప్పేసి అన్నారు. మా బ్రదర్ నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, వెయిట్ లాస్ అయిన తర్వాత ఫుడ్ కంట్రోల్ పెట్టుకుని లిమిట్ గా తింటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారన్నమాట. అందుకని చెప్పేసి ఒక 1 month కి అయితే తెప్పించుకున్నాను. ఇవి ఒక 3 bottles అయితే ఉంటాయండి. మొత్తం ఒక 1 month కి అంటే 28 days కి అయితే వస్తాయి. 28 days కి మనకి ఒక 6,000 rupees వరకు అవుతున్నాయి. ప్రైస్ వైజ్ చూస్తే బాగా హై అనే చెప్పొచ్చు. కాకపోతే 1 month కంటే ఎక్కువ యూజ్ చేయాలంటే కష్టమే. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాను కదా, ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి ఆల్ వర్కాలు అయితే ఉంటారు. మా ఇంటి దగ్గర చూడండి ఎన్ని పవరాలు అయితే ఉన్నాయో. ఈ రోజు దానికి ఫుడ్ వేయడం మర్చిపోయాను. మన ఇంటి దగ్గరే చిన్న బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాప్ కి వెళ్ళడానికి ఒక 15 minutes టైం అయితే పడుతుంది. లోకల్లో తిరిగే చిన్న బస్సెస్ అయితే ఉంటాయి. ఆ బస్సు ఎక్కి మనం పెద్ద బస్ స్టాప్ కి వెళ్ళామనుకోండి, అక్కడ నుంచి ఊర్లు వెళ్ళడానికి బస్సెస్ అయితే మనకు దొరుకుతాయి. ఇక్కడ దుబాయ్ లో బస్సు ఎక్కిన తర్వాత బస్సులో కండక్టర్ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. టికెట్స్ ఇవ్వడానికి, టికెట్స్ కొనుక్కోవడానికి అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు. ఇలాంటి కార్డు ఒకటి ఉంటుంది, దానికి రీఛార్జ్ చేసుకుని బస్సు అయితే ఎక్కడమే. ఇప్పుడు నేను నడుస్తూ వెళ్తున్నాను కదండి, ఇదంతా కూడా పెద్ద బస్ స్టాప్ మాట. ఇక్కడ నుంచి అన్ని ఊర్లు వెళ్ళడానికి బస్సెస్ అయితే మనకు దొరుకుతాయి. బస్సెస్ పైన మనం ఏ ఊరు వెళ్తామో ఆ ఊరు నెంబర్ మాత్రమే ఉంటుంది, అలాగే ఊరి పేరు కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి చాలా పెద్ద బస్ స్టాప్ అండి. ఇంత పెద్ద బస్ స్టాప్ దుబాయ్ లో చాలా రేర్ గా ఉంటాయి. అన్ని చోట చాలా చిన్న బస్ స్టాప్స్ ఉంటాయన్నమాట. కానీ మా ఏరియాలో పెద్ద బస్ స్టాప్ అయితే ఉంది. వెనకాలన్న ఆవిడ తలుపు తీసుకుని వస్తుంటే లోపల ఏసీ బయటికి తండుతుందన్నమాట. ఎంత హాయిగా అనిపిస్తుందో. మనం వెళ్లాల్సిన బస్సు అయితే వచ్చిందండి. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి 10 o'clock వరకు వాటర్ అయితే తాగాను. ఇప్పుడైతే హెర్బల్ షేక్ అయితే తాగుతున్నాను. ఈ హెర్బల్ షేక్ తాగేస్తే ఒక 12-1 వరకు ఆకలేకుండా ఉంటుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి, పర్లేదు, మనం రోజు తాగగలము. కాకపోతే రోజు తాగాలంటేనే డబ్బులు భరించగలగాలి. అలా ఒక 30 minutes లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాను. వీళ్ళు మనకంటే భక్తుల్లా ఉన్నారు. డోర్ మాత్రం మంచి భలేగా డెకరేషన్ చేశారు కదా. మనం కూడా ఇలా అపార్ట్మెంట్స్ లోకి వచ్చేస్తే బాగుంటుంది. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన పని అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం బస్ స్టాప్ కి వెళ్ళాలి. ఎంత ఎండగా ఉందో కదా. వాళ్ళ ఇల్లు చూపిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళని అడగకుండా వీడియో తీస్తే బాగోదు కదా, అడగాలంటేనేమో సిగ్గు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టాక్సీ తీసుకుని బస్ స్టాప్ కి అయితే వెళ్తున్నాను. వాళ్ళ ఇంటికి దగ్గరలో బస్ స్టాప్ లేదు, చాలా దూరంగా ఉంది. హౌ మచ్? 12. థ్యాంక్ యూ. దుబాయ్ లో టాక్సీ ఎక్కి దిగామంటే మినిమం 12 dirhams అయితే అవుతాయి. అంటే టాక్సీ ఎక్కామంటే 12 dirhams నుంచి మీటర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత డిస్టెన్స్ పెట్టి అలా పెరుగుతూ ఉంటుందన్నమాట మీటర్. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట. నా వెనకాలంతా ఎడారిలాగే కనిపిస్తుంది. ఇప్పుడు బస్సు ఎక్కి మన ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. బస్సు నడుపుతున్న డ్రైవర్ సీట్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఎదురుగుండగా పెద్ద టీవీ కూడా పెట్టుకున్నారు. దుబాయ్ వచ్చిన స్టార్టింగ్ లో ఇలా ఒంటరిగా జర్నీ చేయాలంటే చాలా భయమేసేది. కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే ధైర్యంగా తిరగాలి, ఏదైనా అలవాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి నాకు నేర్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండాలి గానీ దుబాయ్ మొత్తం తిరిగేసి వచ్చేస్తాను. KFC తాతగారు వెళ్ళి చాలా రోజులు అయ్యింది.
ఇప్పుడే బస్ స్టాప్లో బస్సు దిగాను. ఇక్కడ నుంచి ఇంటికి నడిచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎలాగో డైట్ చేస్తున్నాం కదా, కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ దుబాయ్లో ఖర్జూరం చెట్లకు మాత్రం లోటు ఉండదండి. చిన్న చిన్న చెట్లు చూడండి ఎంత ఖర్జూరం అయితే కిందకంట ఉందో. కొయ్యడానికి మాత్రం సాహసం చేయలేదు. అయ్యో ఇంటికైతే వచ్చేసానండి. మొత్తం చెమటలు పట్టేసినాయి. బస్ స్టాప్ నుంచి ఇంటి వరకు నడుచుకుని వచ్చేటప్పటికి ఎక్కలేని పెత్తనాలు చేయడం అంటే ఇదే మాట. ఫుల్ ఆకలి వస్తుంది. టైం చూస్తే 3:30 అవుతుందన్నమాట. ఫుల్ ఆకలి వస్తుంది. డైట్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కలేని కోరికలు వచ్చేస్తాయి, అవి తినాలి ఇవి తినాలని చెప్పి. కానీ మా హస్బెండ్ ఫోన్ చేసి మరీ చెప్పారు, కంగారు పడి ఏదైనా తినేస్తావేమో, ఏం తినొద్దు అని చెప్పేసి. ఇప్పుడైతే వాటర్ కానీ ఎన్ని ఫ్రూట్స్ ఏదో ఒకటి తినాలి. కానీ ఎండలో నుంచి వచ్చాం కదా, ఇంక తినేంత ఓపిక లేదన్నమాట. కనీసం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అన్న రెస్ట్ తీసుకుని ఇంకా లంచ్ అయితే ఏం చేయను, వాటర్ తాగేస్తాను. డైరెక్ట్ డిన్నర్ అయితే చేయాలన్నమాట. డేట్స్లో ఒకటి తింటే చాలు, కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంక తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. జస్ట్ బొజ్జును లేస్ అనమాట. ఇంచుమించు 1 అవర్ పడుకుని పోయాను. అనుకుంటాను డే టైంలో పడుకోకూడదు అని చెప్పేసి, కానీ ఎవరో చెప్పారన్నమాట ఒక వీడియోలోని, పడుకున్నా ఏమవుదు, ఆడవాళ్ళు డే టైంలో కూడా రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకుంటే మంచిదని చెప్పేసి నేను ఏదో వీడియోలో చూశాను. నాకు సరిగ్గా గుర్తులేదు మాట. ఇప్పుడు టైం చూసేటప్పటికి 5:30 అయిపోయింది అనమాట. కాఫీ తాగాలన్న క్రేవింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, కానీ కంట్రోల్ చేసుకుందాము. కంట్రోల్ అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదండి, అసలు ఏమీ తినలేదు కదా, కానీ ఆకలి అయితే ఏమీ వేయట్లేదు. బికాజ్ మనం చాలా వాటర్ అయితే తాగుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తాగుదామని చెప్పేసి అనుకుంటున్నాము. డైలీ ఒక 3 లెమన్స్ అయితే తీసుకుంటే కొంచెం వెయిట్ లాస్ త్వరగా అవుతాము. అంటే 3 లెమన్స్ కూడా స్క్వీజ్ చేసి ఒక 3 లీటర్స్ వాటర్ అలా తీసుకుంటే త్వరగా వెయిట్ అయితే తగ్గుతామంట. ఇది విఆర్కేనా ఏదో డైట్ అనుకుంటా. ఇదివరకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఫాలో అయినప్పుడు నేను 6 kgs వరకు వెయిట్ తగ్గాను. కాకపోతే కొంచెం నీరసం వచ్చేస్తుంది అన్నమాట. సర్లే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎలాగో ఇంట్లోనే ఉంటాం కదా, పెద్ద పని ఏమి ఉండదు. అప్పట్లో జాబ్ చేసే టైంలో చేశాను, ఆ టైంలోని భలే తగ్గిపోయాను. ఇప్పుడు పనా పాట ఇంట్లో ఖాళీ కూర్చోవడమే కదా. సర్లే అని చెప్పేసి చేస్తున్నాను, చూద్దాము ఎంత వెయిట్ లాస్ అవుతాము. నేను ఒక 1/2 లీటర్లో ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేస్తాను. చక్కగా ఇవన్నీ మిక్స్ చేసేసుకుని ఒక 1/2 లీటర్ వరకు తాగేస్తే బెటర్ అన్నమాట. పొట్ట కూడా ఫుల్గా అనిపిస్తుంది. మెయిన్గా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు హాట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలంట. అంటే ఒక 1 గ్లాస్ అని ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలా 1 గ్లాస్ వాటర్ తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతామంట. అలా మనం 1 గ్లాస్ వాటర్ తాగినప్పుడు ఒక 1/2 లెమన్ చెక్క పిండేసుకుంటే అలా మనం డేకి ఒక 6 గ్లాసెస్ వాటర్ తాగినా చక్కగా ఒక 3 లెమన్స్ అయితే యూస్ చేయొచ్చు. మీరు ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలనుకుంటే కనుక 2 eggs తినండి. మార్నింగ్ ఏమో 2 eggs, అలాగే నైట్ వచ్చేసి 2 eggs మాట. అలాగే డే మొత్తం కూడా 6 eggs అయితే తింటాము. టైం 9 అయిపోతుందన్నమాట. మా హస్బెండ్ ఏమో ఇంకా రాలేదు. నాకైతే ఫుల్ ఆకలేసేస్తుంది. వస్తున్నారేమో చూస్తున్నాను, సౌండ్ ఏదో వస్తుంది. వచ్చేసారా? నేను ఇక్కడే ఉన్నా. ఫుడ్ తినలా పొద్దున్నుంచి. ఇప్పుడు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట. మార్నింగ్ మా హస్బెండ్కి ఆమ్లెట్ వేసి ఇచ్చాను కదండి, ఆఫ్టర్నూన్ ఏమో ఎగ్స్ ఫ్రై చేసి ఇచ్చాను కదా, సేమ్ ఇప్పుడు కూడా ఒక 2 eggsతో ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఈ డే మొత్తంలో కూడా ఓన్లీ ఎగ్సే తీసుకున్నారు. అంటే టోటల్ 6 eggs మాట. విఆర్కే డైట్లో ఏం చెప్పారంటే ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ ఒకటే తినమన్నారు. కాకపోతే మేమేం చేస్తున్నామంటే మరీ ఉత్తి బాయిల్డ్ ఎగ్స్ తినాలంటే బోర్ కొట్టేసినట్టు అనిపిస్తుంది కదా, అందుకని ఎగ్స్నే ఇలా ఆమ్లెట్ వేసుకోవడం, కొంచెం ఫ్రై చేసుకోవడం, అంటే మన సౌత్ ఇండియన్ స్టైల్లో
కొంచెం ఉప్పు కారం తగిలితేనే మనకి తినాలనిపిస్తుంది కదా, అలా చేసుకుని అయితే తింటున్నాము. ఇంక ఈ రోజు నాకు మండే కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నాను కదా, అందుకని చెప్పేసి నైట్ నేను ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక 1 యాపిల్ 1 అవకాడో అయితే తీసుకుంటున్నాను. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తినొచ్చండి, అదేం లేదు. ఎక్కువగా వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతామంట. అవకాడోలో కొంచెం హనీ వేసుకుని తింటే కొంచెం టేస్టీగా బాగుంటుంది అన్నమాట. నా డిన్నర్ వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ తోటే ఎండ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు పెద్దగా ఎందుకు ఆకలి వేయట్లేదంటే నిన్న ఫిష్ కర్రీ అది ఎక్కువ తిన్నాం కదండి, అందుకు నిన్న తిన్న ఫుడ్ ఎనర్జీ ఈ రోజు వరకు బాగానే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎనర్జీగా లేదు, కొంచెం నీరసంగా అనిపించింది అని అనిపిస్తే కనుక మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి వేసుకోవచ్చట. అంటే డే మొత్తంలో కూడా 6 ఎగ్స్ తిన్న తర్వాత ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోవచ్చు. అలాగే 3 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి, అలాగే 3 లెమన్స్ కూడాని. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. మనకి ఫేస్ కి ఎక్కువ ట్యాన్ ఉన్నా గానీ, ఓపెన్ పోర్స్ ఉన్నా గానీ ఈ ప్యాక్ అయితే బాగా యూజ్ అవుతుంది. మొన్న సాటర్డే మనం కాఫీ చేసుకున్నాం కదండి, ఫిల్టర్ కాఫీ. ఆ ఫిల్టర్ కాఫీ పైన కొంచెం తిప్పులా ఉంటుంది కదా, అందులో కొంచెం కాఫీ డికేషన్ అలాగే షుగర్ వేసుకుని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే చాలా మంచిది. ఫేస్ అంతా అప్లై చేసేసుకుని ఒక డ్రై అయ్యేంత వరకు అలా ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవడమే. ఫేస్ కున్న ట్యాన్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఇంకా మన పనులు చాలానే ఉంటాయి. ముందు బుజ్జి పిల్లికి పాలు వేసి వచ్చేద్దాము. అది వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట పాపం. దానికి ముందు పాలు వేసేయాలి. మార్నింగ్ నుంచి నేను వంట ఏం చేయలేదు కదా, దానికి కూడా ఏం పెట్టలేదు అన్నమాట ఫుడ్. సో ఇప్పుడు దానికి పాలు వేసేసి వద్దాము. ఉన్నావు, ఇదిగో ఇదిగో రా రా రా, వెళ్ళిపోతున్నావు ఏంటి? పాలు వద్దా నీకు? ఆమె తింటావా, పాలు తాగవా? దా తాగే అమ్మా, పాలు తాగి. అది రోజు చూస్తున్నా కానీ దానికి కొత్త మాట, మియం 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 అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అది తర్వాత అవుతుంది దానికి ఎప్పుడు కావాల్సి అప్పుడు. మనమైతే పెట్టేశాం కదా, ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది. టైం నైట్ 9:30 అయింది. ఇంకా మన లేడీస్కి కిచెన్లో వంట చేయడంతో పాటు కిచెన్లో చాలా పని అయితే ఉంటుంది కదా. ప్రతిరోజు నైట్ అయితే నేను గ్యాస్ మాత్రం నీట్గా క్లీన్ చేసేస్తాను. సోప్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ సోప్ లిక్విడ్ వాటర్ కలిపి ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని రెడీగా పెట్టుకుంటాను. మనం స్ప్రే బాటిల్స్ ఇవన్నీ కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, అందుకని సింపుల్ గా సోప్ వాటరే మిక్స్ చేస్తాను. అలా గ్యాస్ మొత్తం క్లీన్ చేసేస్తాను. గ్యాస్ క్లీన్ చేసి అంట్లన్నీ కడిగేటప్పటికి ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయ్యింది. చక్కగా వాటర్ తో అయితే వాష్ చేసేసుకోవచ్చు. కూల్ వాటర్ తో వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటున్నాను. ఫేస్ అయితే చాలా నీట్గా వచ్చేసింది కదండి, ట్యాన్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. నా ఫేస్ పైన పెద్దగా పింపుల్స్ అవి ఉండవు కానీ ఓపెన్ పోర్స్ అయితే బాగా ఎక్కువ ఉంటాయండి. టీనేజ్ లో ఉన్నప్పుడు పింపుల్స్ వస్తాయి కదా, వాటిని చితిపేస్తూ ఉంటాం కదండి, అవి ఇలా ఓపెన్ పోర్స్ కింద అయితే అయిపోతాయి. నేను ఈ సిరం అయితే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్, కానీ ఎలా ఉంటది అన్నది తెలియదు. అప్పుడే స్టార్ట్ చేసి ఒక 1 వీక్ నుంచి వాడుతున్నాను. ఎవ్రీడే నైట్ అప్లై చేసుకోవడం వల్ల ఓపెన్ పోర్స్ క్లియర్ అవుతాయి అనేసి అన్నారు. సరే అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పాను కదండి, ఎలాంటి మెడిసిన్స్ అయితే యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ వచ్చేసి ఈ అశోక్ అరిష్ట అని చెప్పేసి అది యూజ్ చేస్తున్నాను. ఎవ్రీడే నైట్ ఒక స్పూన్ వరకు తాగడం వల్ల కొంచెం మనకేమో యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయట. ఫస్ట్ లో తాగడానికి చాలా దరిద్రంగా ఉంటుంది బాబోయ్, అసలు నోట్లోకి ఎక్కదన్నమాట, చేదు చేదుగా అది ఒక రకంగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, హెల్త్ గురించి తప్పదు, ఇలాంటివి తాగాల్సిందే. ఎవ్రీడే నైట్ ఇది తాగినప్పుడు చాలా గగనంగా అనిపిస్తుంది. ఈ సిరప్ వచ్చేసి మనకి ఆయుర్వేదం షాప్స్ లో అయితే దొరుకుతాయి అన్నమాట. పెద్ద కాస్ట్ కూడా ఉండదు, 150 రూపీస్ అలా ఉంటుంది. సిరప్ తాగి ఒక 10 మినిట్స్ ఆగి నైట్ పడుకునే ముందు ఇలా ఏదన్నా టీ లాగా చేసుకుని తాగితే ఫ్యాట్ అది బర్న్ అవుతుందంట. నేనైతే జీరా అలాగే సోంపు 2 కలిపి పౌడర్ కింద అయితే చేసుకున్నాను. మనం ఎగ్ డైట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎగ్స్ డైజెషన్ అవడానికి టైం పడుతుంది కదండి, అలాంటి టైంలో ఈ జీరా సోంపు వాటర్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో నైట్ బెడ్ టైంలో ఇది తీసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. మా హస్బెండ్ తాయితీగా పడుకుని అదేదో సినిమా చూస్తున్నారన్నమాట, రాజుల సినిమా. నాకు అలాంటివి అస్సలు నచ్చవు. ఈ రోజు మా డైట్ అయితే ఇలా జరిగిందండి. సో బెడ్ టైం టీతో కంప్లీట్ చేసేసాము. ఈ డైట్ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. పెద్దగా అయితే ఆకలి అయితే అనిపించలేదండి, రేపొద్దున డైట్ ఎలా అనిపిస్తుందో చూడాలి. ఇంక చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.